యెస్. అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం యాక్చువల్‌గా. అతను ఇదే విషయం మీద ఆల్రెడీ నా అన్వేషణ కొన్ని పోస్టులు పెట్టాడు అతను. ఇలా ప్రమోట్ చేస్తున్నాడంటే ఇతను కూడా అతన్ని ఇండైరెక్ట్‌గా తిడుతూ కూడా కొన్ని పోస్టులు పెట్టాడు కదా! సో, అంటే నా అన్వేషణ జెన్యూనేనా? భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇదే కేటగిరీ? భయ్యా సన్నీ యాదవ్ ఇంతకన్నా పెద్ద రోగ్. ఎందుకు అంటే ఇతను టెలిగ్రామ్ ఛానల్స్ చేసి ఇతను కనీసము ఆ ₹1,00,00,000 ఆ ₹1000 కేక్ అన్నా ఇచ్చాడు. వాడు అది కూడా ఇవ్వడు. వాడు అది ఎంతసేపు తీసుకోవడం, మా అమ్మకి గాజులు కొనిచ్చాను, మా అమ్మకి 5 కొనిచ్చాను, మా తమ్ముడికి బైక్ కొనిచ్చాను అనే టైప్ వాడు. అది ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ పెడతాడు. ఈ హర్ష సాయి ఇలానే ఓ టెలిగ్రామ్ ఛానల్ పెట్టి 3-4 పత్తాలు ఆడిస్తేనే లోపలేసి 3rd డిగ్రీ రేంజ్ లో కొట్టే టాస్క్ ఫోర్స్ వాళ్ళు నాకు తెలిసి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. చెప్పినట్టే అవగాహన లేక 46,000 మంది, 56,000 మంది, 1,00,000 మంది ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్ లో వీళ్ళు పేకాట ఆడిస్తుంటే, కలర్ గేమ్ ఆడిస్తుంటే, ఇన్పుట్ అవుట్పుట్ గేమ్ ఆడిస్తుంటుంటే, గుర్ర పందాలు ఆడిస్తుంటుంటే, అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారండి. వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మీకు వీడియోస్ కావాలంటే పంపిస్తాను, మీరు ఈ వీడియో ఇక్కడ ఉన్న మధ్యలో వేయించండి. సో వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి నేను 10,000 పెడితే అదేంటంటే డెమో యాప్స్ అన్నమాట. అందులో 10,000 పెడితే 10 లక్షలే అవుతాయి. సో ఎవరు పెట్టినా ఆ డెమో యాప్స్ లో అది రియల్ మనీ కాదు. సో అందుకని వీళ్ళు అవుతున్నాయని చూసి ఇట్లాంటి పేదవాళ్ళు ఇరుక్కుపోతున్నారు ఇట్లాంటి మోసంలో. ప్రాబ్లం ఏమొచ్చింది నా అన్వేషణకి అంటే, అతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అతనికి బ్రెడ్ అండ్ బటర్ అంటారు, బ్రెడ్ అండ్ బటర్, అతనికి అన్నం పెట్టేది యూట్యూబ్ ఛానల్. సో వీళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉండడం వల్ల అతని అకౌంట్ కి స్ట్రైక్స్ కొట్టేసి, అతని వీడియోస్ కి డిస్లైక్స్ కొట్టేసి, అతని వ్యూస్ తగ్గించేసి, దానికి స్ట్రైక్స్ కొట్టేసి, రిపోర్ట్స్ కొట్టేసి అతని కడుపు మీద కొట్టారు. కాబట్టి అతను దీని మీద పోరాడలేకపోతున్నాడు. అంతేగాని అతను నాకు తెలిసి ఎవరన్నా ఏ లెవెల్ వరకు అన్నా పోరాడతారండి. ఇప్పుడు రేపొద్దున నన్ను ఏదన్నా చేశారనుకోండి, రేపొద్దున ఇంకొకటికి చేసే దమ్ము ఉండదు కదా, వీళ్ళ మీద పోరాడే దమ్ము ఉండదు కదా. సో అందుకే తొందరగా అదే పోలీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ చేస్తే డెఫినెట్ గా సెట్ అయిపోతుంది. కానీ నేనైతే ఇలా బెదిరింపులకి భయపడే, ఏ రేంజ్ లో అన్నా వస్తాయి. శిలా విగ్రహాలు పెట్టేస్తాను, యుఎస్ నుంచి ఇక్కడికి బాడీ రావాలా, ఇక్కడ నుంచి అక్కడికి బాడీ పోవాలా, నా తద్దినం వరకు మాట్లాడేస్తున్నారు వీళ్ళు. అంటే ఐఫోన్ అండి నాది, నేను ఇట్లాంటివి పట్టించుకోను. అంటే ఎవరి పేరన్నా చెప్తున్నారా, పలానా వాళ్ళని చేస్తే పలానా వాళ్ళని వస్తుందా? అది ఈజీ గెస్. అది ఈజీ గెస్. కానీ వీళ్ళు ఏం చేసుకున్నా ఏం కాదు.